6 గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంపై ఎక్కి బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నిరసనకు దిగారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోగా బీజేపీ నాయకులు కార్యాలయం ప్యాకెట్ కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందించాలి గాని కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలికిన వారికి అందించడం ఎంతవరకు సమంజసమని ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు కూలి దశకు చేరినప్పటికీ ఇప్పటి ప్రభుత్వం వాటిని అర్హులకు అందించకపోవడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టైంపాస్ ప్రభుత్వం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. చిన్నశంకరంపేట మండల్ మరి కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వము గద్దెనెక్కని కోసమని మరి అబద్ధపు హామీలు ఇచ్చి బీద ప్రజలను తోని ఓట్లు వేయించుకొని ఈరోజు బీద ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వము ఎంబడే గద్దె దిగాలే. మరి ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అర్హులందరికీ ఇస్తామని చెప్పి మరి కేవలము కాంగ్రెస్ నాయకులు ఎంబడి తిరిగే వాళ్ళకి ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసమని మేము బీజేపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మరి ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు ఏ ఒక్క హామీ నెరవేరుస్తలేరు, టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. మరి రోహిత్ రావు గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఒక గొప్ప నాయకుని కొడుకునని మరి బాగా ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మరి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మెదకులో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏ ఒక్క గరీబోళ్లకు ఏ ఒక్క లబ్ధి కూడా రావడం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, మరి అవి కూడా కూలే వ్యవస్థకు వస్తుంది. మరి కనీసము అవిటిని కూడా ఎవరికి ఇవ్వడం లేదు. మరి ఈ టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు.